తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి 14 నుంచి 18 ఏళ్ల మధ్య బాలికల కోసం రాష్ట్రంలో కొత్త స్కీమ్ అంటే ఇందిరమ్మ అమృతం, రక్తహీనత నిర్మూలనకు పల్లి చిరుధాన్యాలతో చిట్కాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ నేడు కొత్తగూడెంలో ప్రారంభించిన మంత్రి సీతక్క. ఓకే, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టుతుంది. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం నినాదంతో కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు మొదలుపెట్టింది. ఇందిరమ్మ అమృతం పేరుతో కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు పల్లి చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం రాష్ట్రంలో 64.7% కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సర్కార్ ఈ పథకాన్ని రూపొందించింది. ఇందిరమ్మ అమృతం పేరుతో 14 నుంచి 18 ఏళ్ల వయసు గల కౌమార బాలికలకు చిక్కీలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. నెలకు 2 సార్లు పంపిణీ, రోజు ఒకటి చొప్పున ఒక్కో బాలికలు 30 చిక్కీలు అందజేస్తారు. ఒక్కో చిక్కీలో సుమారు 600 క్యాలరీలు, 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్లు, మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి. 15 చిక్కీల చొప్పున నెలకు 2 సార్లు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలు ఇందిరమ్మ అమృతం కిట్లను అందజేయాలని ఉన్నారు. బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు ఆరోగ్య శాఖ హెచ్బి పరీక్ష నిర్వహించనుంది. ఈ సమస్య ఉన్న బాలబాలికలను గుర్తించి వారికి ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలను అందజేస్తారు. దీంతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ సహకారంతో బాలికల జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను చేపడతారు. 3 జిల్లాల్లో ఇందిరమ్మ అమృత పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 3 జిల్లాలు ఎంపిక చేశారు. మొదటి దిశగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ క్రాంతి వెల్స్లీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం 23,399 మంది బాలికలకు, కొమరంభీం ఆసిఫాబాద్ 18,230 మంది బాలికలు, జయశంకర్ భూపాలపల్లిలో 8,600 బాలికలు లబ్ధి పొందనున్నారు. అయితే ఈ యొక్క పథకం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇందిరమ్మ అమృత పథకాన్ని గురువారం యాదాద్రి జిల్లా కొత్తగూడెంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంత్రి సీతక్క ప్రారంభించున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఇందిరమ్మ పథకం కింద చేస్తున్నటువంటి విషయము మంచిదే. కానీ ఇక్కడ ఏమైతుందని అంటే, ఒకసారి మనం చూసినట్టయితే స్కూళ్ళల్లో మామూలుగా బాలిక స్కూళ్ళల్లో ఇంత ఖర్చు పెట్టి అది చేస్తున్నారు కదా. దీంతో పాటుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాత్రూమ్లను సరిగా చేసుకుంటే బాగుంటుంది. బాలబాలికల యొక్క హాస్టళ్లలో కూడా బాత్రూములు కూడా సరిగా లేవు. అలాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టి బాత్రూమ్లు సరి చేస్తే బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. వాళ్ళకు లేడీస్ సంబంధించిన 14-18 సంవత్సరాల వయసు అని అంటే కౌమార్య దశ, వాళ్ళకు మంత్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి సంబంధించినటువంటి ప్యాడ్లు, దానికి సంబంధించినటువంటి కూడా ఇస్తే వాళ్ళకు పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది ఇలాగే ఇంకా కూడా అభివృద్ధి అంటే వాళ్ళకు స్కూళ్ళల్లో వాళ్ళ యొక్క మంత్లీ ఎలాగైతే మీరు పోషకాలను అందిస్తున్నారో శక్తి గురించి, అలాగే అలాంటి వాటిపైన కూడా దృష్టి పెడితే పిల్లలకు కొంత వరకు, పల్లెటూరుల పిల్లలు కొంతవరకు మెరుగైన సమాజాన్ని తీర్చినట్టు అయిందని చెప్పేసి అనుకుంటున్నాం.